టు జీసస్. మనము దేవుని కుమారులము కాబట్టి దేవుని బిడ్డలం. పరిశుద్ధాత్మ మనతో చెప్తున్న మాట, మీరు దేవుని కుమారులని ఆత్మ తానే మీ ఆత్మతో చెప్పుచున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. మరి దేవుని నామములు ఎన్నో ఉన్నాయి. ఎల్ షదాయ్, తర్వాత ఎలోహిం అండ్ యెహోవా, జెహోవా షబాత్, జెహోవా రోహి, జెహోవా జైరే. అన్ని నామముల కంటే పైనామం యేసయ్య నామం. అలాగే దేవుని యేసుప్రభుని అంగీకరించిన వారికి దేవుడు శ్రేష్టమైన నామం ఇచ్చారు, అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ. అబ్బా అంటే డాడీ డాడీ అని బిడ్డలు ఎట్లా పిలుస్తుంటారు కదా. మా పెద్దబాబు దడి దది అనేవాడు, డాడ్ అనేవాడు. పిల్లలు డాడ్ అంటారు, అమ్మ నాన్న అంటారు. అలాగా నాన్నను, మా నాన్నను మేము నాన్న అనేవాళ్ళం, అమ్మను అమ్మ అనేవాళ్ళం. మరి నేటి కాలంలో పిల్లలు మమ్మీ డాడీ అంటారు, మా అంటారు. అలాగా పిలిచేటువంటి ధన్యత యేసు ప్రభు ద్వారా దేవుడు మనకి అనుగ్రహించారు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలోను, అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనం దేవుడు చెప్పారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ఆకాశం నుంచి శబ్దం రావడం. మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ సమయంలో కూడా ఏలియా, మోషే కనిపించినప్పుడు చెప్తారు యేసు గురించి తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. అలాగా దేవుడు తన ప్రియ బిడ్డలుగా మనల్ని చేసుకున్నారు, సన్స్ అండ్ డాటర్స్గా చేసుకున్నారు. కాబట్టి మనము దేవుని మాట విన్నప్పుడు దేవుడు మన మాట వినేటట్టుగా ప్రజలను ప్రేరేపిస్తారు. అలాగా యేసయ్య స్వరూపంలో, యేసయ్య పోలికలో మనము నిర్మించబడ్డాం. ఆదాము హవ్వలు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృజించబడ్డారు. పోలిక అంటే యేసయ్య వలె జీవించడం. యేసయ్య స్వరూపంలో పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ ఫలములన్నీ ఫలిస్తూ ప్రేమతో నింపబడి దేవుని సేవ చేయడం. దేవుని పోలిక అంటే దేవుడు ఎలాగా కలుగునుగాక అని నోటితో ఆజ్ఞాపించగానే సృష్టి యావత్తు కలిగింది కదా. అలాగా దేవుడు చేసిన పనులను మనం కూడా చేయాలని పరిశుద్ధాత్మ సహాయంతో అనేకులకు దీవెనకరముగా యేసయ్య నామాన్ని మనకిచ్చారు. కాబట్టి యేసయ్య నామం పలికినప్పుడు యేసయ్య చేస్తారు. తండ్రికి ప్రార్థన చేస్తాం యేసయ్య నామంలో. యేసయ్య నామంన మనం పలుకుతే, చెప్తే నేను చేస్తానని యేసు ప్రభు చెప్పారు. చాలా మంది తెలియక యేసయ్యకి ప్రార్థన చేస్తుంటారు. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, నా నామమున తండ్రిని ఏమడుగుతా ఆయన తండ్రి మీకు అనుగ్రహించును, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అని. దేవుని చిత్తానుసారంగా ఏది అడిగితే అది మీకు ఇవ్వబడుదని మరి యోహాను సువార్త, యోహాను పత్రికల్లో కూడా ఉంటుంది. మరి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే మనం అబ్బా తండ్రి అని పిలిచే ఆత్మ మనలో ఉంటుంది. దత్తపుత్రులు అంటే ఒక రాజుకు ఒక 7 మెంబర్స్ సన్స్ ఉన్నారనుకుందాం. వాళ్ళలో అందరూ అర్హులుగా ఉండకపోవచ్చు. రాజు ఒక పర్సన్ని ఏర్పాటు చేసుకుని ఆ పర్సన్కి అన్ని విలువిద్యలు అవన్నీ నేర్పించిన తర్వాత ఆ నేర్పించే వాళ్ళకి అప్పగించి, మన రాజులు కూడా అంతే కదా, మన దేశంలో కూడా. మరి కృష్ణదేవరాయల కాలంలో మంత్రిగా ఉన్నటువంటి తిమ్మరుసు కృష్ణదేవరాయల్ని అప్పగించుతారు వాళ్ళ తండ్రి. మరి తర్వాత రాజ్యాన్ని కృష్ణదేవరాయలకి ఇవ్వబడింది.
అలాగా ఆ ఒక్క పర్సన్ని ట్రైనప్ చేసిన తర్వాత తిరిగి రాజ్యాన్ని అప్పగించేటప్పుడు అది కరుణేషన్ అంటారు కదా, మరి సింహాసనం మీద అధిష్ఠింపచేయడం, అనాయింటెడ్ అండ్ ఆర్డైన్డ్ యాజ్ కింగ్, రాజుగా అభిషేకించడం. అప్పుడు రాజదండాన్ని ఇస్తారు, కిరీటాన్ని ఇస్తారు, అలాగే రాజుకి కావాల్సిన ఆధిక్యతలన్నీ ఇస్తారు. మరి రాజుకి రాజ్యం ఇచ్చేటప్పుడు రాజుగా అభిషేకిస్తారు ఇశ్రాయేల్. అలాగే రాజులుగా ప్రవక్తలుగా అభిషేకించినటువంటి సమూయేలు ఉన్నారు. తర్వాత ఎలీషా అభిషేకించబడ్డారు. దావీదు, సొలొమోను అభిషేకించబడ్డారు. అలాగే ప్రవక్తలను అభిషేకించడం, రాజులను అభిషేకించడం, మరి అలాగే మనుషులను అభిషేకించబడిన వారిని అభిషేకించడం, వారి ద్వారా వేరే వారిని అభిషేకించడం. పౌలు ద్వారా పౌలు, శీలలు, తర్వాత పేతురు, యోహాను, యాకోబులు అభిషేకించబడ్డారు. పౌలును అభిషేకించడానికి అననీయాని ఏర్పాటు చేసుకున్నారు. మరి పండితుడు, ధర్మశాస్త్ర ప్రవీణుడు, అలాగే పేతురును అభిషేకించి ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి యూదులకు ప్రవక్తగా, అభిషక్తుడిగా, అపోస్తలుగా దేవుడు ఏర్పాటు చేశారు. దేవుని ఏర్పాటది. దేవుడు కొందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది కుటుంబాన్ని, కొంతమంది వంశాన్ని కూడా. మీరు రాజులైన యాజక వంశం అంటారు. రాజులను ఏర్పాటు చేసుకున్నారు, యాజకులను ఏర్పాటు చేసుకున్నారు, మరి బిడ్డలను ఏర్పాటు చేసుకున్నారు. పిల్ల తరముల వరకు నేను ఆశీర్దిస్తానని మరి 103వ కీర్తనలో కూడా ఉంటుంది కదా. అలాగా దేవుని చిత్తానికి లోబడినప్పుడు మన చింత యావత్తు దేవుడు వేసినప్పుడు నిశ్చింతగా దేవుని సేవ చేయడానికి దేవుడు కృప చూపిస్తారు. అందరూ అపోస్తలా, అందరూ ప్రవక్తలా, అందరు భాషలతో మాట్లాడుతున్నారా, అందరూ ప్రవచిస్తున్నారా, అందరూ ఉపదేశకులా అని పౌలే ప్రశ్నిస్తాడు. మరైతే ఆత్మవరములతో పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. ఆత్మ ఫలములు ఫలించాలి. అందరూ కూడా ప్రేమతో నింపబడాలి. మరి అప్పుడే వీ కెన్ హ్యావ్ ద పవర్ టు క్రష్ ద సేటన్. సమాధానకర్త అయిన దేవుడు సాతాను శీఘ్రంగా మన పాదంకు తెచ్చేందుకు తగ్గించుతున్నారు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవటం మంచిది. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం 16:20. మరి అలాగే శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు అని అపోస్తలు కార్యం గ్రంథంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందదు, ఆత్మచేత నింపబడదురు అని ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము, మరి లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనాల్లోనూ, అలాగే లూకా సువార్త 18-19వ వచనంలో శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నారు. తేళ్లను, సర్పములను మీరు అణిచివేస్తారు, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడి సేవ చేసినప్పుడు మనం కూడా ప్రవక్తలుగా దేవుడు అభిషేకించి, అపోస్తలుగా అభిషేకించి వాడుకుంటారు. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మనలను తన బిడ్డలుగా చేసుకున్నారు. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు మనం దేవుని కుమారులు అవుతాం. యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వల్ల మీరు రక్షణ పొందుదురు. రోమాపత్రిక 9వ అధ్యాయం. ప్రభువు నామమున ప్రార్థన చేసిన వాళ్ళందరూ రక్షణ పొందుదురు అని రోమపత్రికలోనే ఉంటుంది. ఆ కింద వచనాల్లో 10 లేకుంటే 11 ఆ వచనాల్లో, అదే యోవేలు ప్రవక్త రాసిన 2వ యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి ప్రభువు నామమున ప్రార్థన చేసిన వారందరూ రక్షణ పొందుతారని అక్కడ రాయబడి ఉంటుంది. దేవుడు తన కుమారులకు ఎలాంటి ఆధిక్యత అనుగ్రహించారు? తన బిడలకు అనుగ్రహించినవి ఏంటి అంటే
దేవుని స్వరూపం, దేవుని పోలిక అంటే దేవుని మాటలు, గుణములు, దేవుని యొక్క అట్రిబ్యూట్స్, వర్చ్యూస్. ఇక్కడ గ్రీక్లో అరియోటాస్ అని రాయబడింది, అంటే ప్రైజెస్. దాని ట్రాన్స్లేషన్ ఏంటంటే ఇంగ్లీష్లో ప్రైజెస్, దేవుని స్తుతించే కృప. పరిశుద్ధాత్మ ద్వారా అది జరుగుతుంది. కృతజ్ఞత అంటే సాక్రిఫైసెస్ ఆఫ్ ప్రైజ్ అని హీబ్రూ పత్రికలో కూడా ఉంటుంది. అంటే ఏ సమయంలో అయినా, అంటే కొన్ని నెగిటివ్ సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి కదా, అన్నిసార్లు సంతోషమైనా దుఃఖ సమయం కూడా ఉంటుంది, రాత్రి సమయం ఉంటుంది, మళ్ళీ రాత్రి అయిపోయినాక వేకువ వెలుగు ఉదయిస్తుంది యేసు ప్రభు. అలాగే మన జీవితంలో కూడా రాత్రి పగలు సీజనల్గా ఏ విధంగా భూమిలో జరుగుతున్నాయో ఆత్మీయంగా కూడా దేవుడు అలాగా మన జీవితంలో అనుగ్రహిస్తారు. అప్పుడే మనం యేసయ్య స్వరూపులకు మార్చబడతాం, యేసయ్య పోలికలో పని చేస్తాం. అంత ఈజీ కాదు దేవుని సేవ చేయడం, కానీ ఇంకా జాగ్రత్తగా చేయాలంటే ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, ముఖ్యంగా విశ్వాస్యత, సాత్వికము, ఆశా నిగ్రహము, ప్రేమతో నింపబడినప్పుడే, మనుషులను ప్రేమించినప్పుడే మనము ప్రజలను ఆకర్షించగలం. కాబట్టి మన దగ్గరికి వచ్చేవాళ్ళు, మన చర్చికి వచ్చేవాళ్ళు మరి నిలవాలంటే కూడా చర్చికి వచ్చి రకరకాల చర్చిలకు కూడా వెళ్తుంటారు కదా. మరి మన చర్చిలోకి వచ్చిన వాళ్ళు మన చర్చికి రావడానికి వేరే చర్చెస్ కూడా వెళ్ళొచ్చు, కానీ మరి అలాగ ఉండడానికి మనం వాళ్ళు ప్రేమించినప్పుడు వాళ్ళు ఆకర్షించబడతారు. పలానా చర్చికి వెళ్తే అక్కడ యేసు ప్రభు ఉన్నారు, కార్యాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, దెయ్యం శక్తి నుంచి మనుషులు విడిపించబడుతున్నారు అని పరిచర్య చేసినప్పుడు అనేకులు రావడం జరుగుతుంది. మన మాటలు మారాలి, అలాగే గుణలక్షణాలు, క్రియలు, వర్క్స్, స్వాస్థ్యం, ఇన్హెరిటెన్స్ ఇచ్చేశారు. యేసయ్య స్వరూపంలోకి మార్చడమే కాకుండా ఇన్హెరిటెన్స్ అంటే యేసు ప్రభువుకు దేవుడు ఎలాంటి స్వాస్థ్యం ఇచ్చారో జాయింట్ ఎయిర్స్ అంటారు. యేసు ప్రభుకి దేవుడు ఎలాంటి ఆధిక్యతలు ఇచ్చారో అవన్నీ కూడా మనకి ఇచ్చేసారు యేసు ప్రభుని అంగీకరించిన వాడికి. కాబట్టి యేసు ప్రభుని అంగీకరించడం చాలా సులువు, కానీ చాలామంది ఎందుకో సత్యాన్ని తెలియక దూరంగానే వెళ్ళిపోతున్నారు. స్వాస్థ్యం ఇచ్చేశారు, వారసత్వం ఇచ్చారు. దేవుని స్వరూపము అంటే హీబ్రూలో TSELEM అనే వర్డ్ ఉంది. సెలెమ్, షేడ్, రెజెంబ్లెన్స్, రెఫరెన్స్ టు ద అవుట్వర్డ్ ఫామ్. కాబట్టి దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మనం జీవిస్తూ దేవుని గుణ లక్షణాలు ప్రచురపరచడానికి మనల్ని దేవుడు రాజులైన యాజక సమూహంగా ఏర్పాటు చేసుకున్నారని ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, పేతురు రాస్తారు. అలాగే బైబిల్లో ఈ యొక్క సత్యాలను తెలుసుకొని యేసయ్య స్వరూపంలోకి మనం మార్చబడుతూ అనేకులు మారేటట్టుగా ప్రార్థించాలి. మీరు క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడినంతగా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది, మరలా ప్రసవ వేదన కలుగుతున్నది అని పౌలు రాస్తారు. అలాగే ఎంతో మంది కొరకు ఏడవాలి, కన్నీరు కార్చాలి. అప్పుడే ఒక ఆత్మను మనం రక్షించగలం. వాళ్ళ ద్వారా ఎంతో మంది రక్షించబడతారు. ఒక్క ఆత్మ మరి రక్షించబడినప్పుడు బిల్లీ గ్రహం గారు లాంటి వాళ్ళు ఎంతోమంది లేస్తారు. అలాగే పాల్ యాంగిచ్చో గారి లాగా ఎంతోమంది లేచి ప్రపంచవ్యాప్తముగా సేవ చేసి భూలోకాన్ని తలకిందులు చేసేటువంటి వారుగా ఆ కాలంలో ఉన్నారు. ఆది అపోస్తలులాగా నేటి కాలంలో కూడా ఎంతోమంది తలకిందులు చేస్తున్నారు. రెనాల్డ్ బాంకే గారు ఎంత సేవ చేసి ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్లో ఎన్నో బిలియన్స్ ఆఫ్ పీపుల్ని యేసు ప్రభు దగ్గరికి నడిపించారు. సింపుల్ గాస్పెలే విత్ సైన్స్ అండ్ వండర్స్. అలాగే మనం కూడా చేయడానికి కృప చూపించాలని, కృపలో మనమందరము ఎదిగి ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో దేవుని సేవ చేయడానికి దేవుడు కృప అనుగ్రహించాలని. బీ బ్లెస్డ్ అండ్ స్టే బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్.